ఆయన కూడా చాలాసార్లు చాలా చోట్ల ఒక్కటే విషయం చెప్తూ వచ్చిండు, జాతులు అంతా ఏకం కావాలని, ఉన్నది ఒక్కటే జాతి, అది హిందుత్వం అని. అంతేకాదు ఇంకో విషయం, చాలా ఓర్చుకున్నాం, చాలా భరించాం, ఇంకా ఓర్చే ప్రసక్తే లేదు. విడిగా ఉంటున్నన్ని రోజులు విడగొడుతూనే వచ్చారు. ఇప్పుడు హిందువుల హక్కు అయిన హిందుత్వాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది. సరే, ఇదంతా బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు అందరూ ఏకం కావాలని అనిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు హిందువుల్ని ఇన్ని జాతులుగా ఎప్పుడు ఎవరు చేశారు? ఆ జాతులకు మళ్ళీ ఉపజాతులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? అసలు ఒకప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటుండే అని ఆరాధిస్తే అసలు విషయం మనకు తెలుస్తుందేమో. ఒక్కసారి చూద్దాం. అది తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఆంగ్లేయులు పాలించిన తొలినాళ్ళకే పోవాలి. ఆ క్రమంలో వాళ్ళు పరిపాలించే టైంలో మన భారతీయతకు నిదర్శనంగా నిలిచిన వివిధ రకాల వృత్తులకు సంబంధించిన పెయింటింగ్స్ని వారి మ్యూజియంలో భద్రంగా దాచుకున్నారు. అవి ఇప్పటికీ మనం చూడొచ్చు అనుకోరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అందులో కొన్ని న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్